మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా విశ్వంబర. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సోషియో ఫ్యాంటసీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ కోసమే చిత్ర యూనిట్ ఏకంగా 75 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఇంత భారీ బడ్జెట్ కేటాయించడంతో ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. విశ్వంబరను మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఇక అసలు విషయానికొస్తే సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కావడంతో విశ్వంబరలో గ్రాఫిక్స్ వర్క్ చాలా ప్రాధాన్యత ఉంది. ఈ జోనర్ లో చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడడం లేదు. కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా 75 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ టీం పనిచేస్తోందట. విశ్వంబర అనే లోకానికి భూమిపై కారణ జన్ముడిగా పుట్టిన ఓ మానవుడికి మధ్య సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. బింబిసారతో టైం ట్రావెల్ కథని అద్భుతంగా తెరపై చూపించిన వశిష్ఠ విశ్వంబర కథను ఇంకెంత బాగా చూపిస్తాడా అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరోవైపు విశ్వంబరను జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్ లో ఈ డేట్ కి ప్రత్యేకత ఉంది. ఆయన నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిలిం ఇంద్ర 2002లో జూలై 24నే విడుదలైంది. ఒకవేళ ఈ సెంటిమెంట్ డేట్ కి చిరంజీవి వస్తే అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి. ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ మెగాస్టార్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్ లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్ ఒక్కసారిగా అంచనాలను లేపింది. 3 దశాబ్దాల కిందట వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు అప్పటి ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో ఇప్పుడు విశ్వంబర సినిమాను చూస్తున్నంతసేపు అదే ఫీలింగ్ కలిగేలా మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే రామరామ అనే పాటను విడుదల చేసిన చిత్ర బృందం త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ స్థాయి గ్రాఫిక్స్ తో ఈసారి చిరంజీవి నుంచి అసలు ఎలాంటి విజువల్ మ్యాజిక్ చూడబోతున్నామో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే హీరో నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మరో సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. అది మ్యాటర్. మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా విశ్వంబర. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సోషియో ఫ్యాంటసీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ కోసమే చిత్ర యూనిట్ ఏకంగా 75 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఇంత భారీ బడ్జెట్ కేటాయించడంతో ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. విశ్వంబరను మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. ఇక అసలు విషయానికొస్తే సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కావడంతో విశ్వంబరలో గ్రాఫిక్స్ వర్క్ చాలా ప్రాధాన్యత ఉంది. ఈ జోనర్ లో చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడడం లేదు.
కేవలం విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే ఏకంగా 75 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ టీం పనిచేస్తోందట. విశ్వంబర అనే లోకానికి భూమిపై కారణ జన్ముడిగా పుట్టిన ఓ మానవుడికి మధ్య సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. బింబిసారతో టైం ట్రావెల్ కథని అద్భుతంగా తెరపై చూపించిన వశిష్ఠ విశ్వంబర కథను ఇంకెంత బాగా చూపిస్తాడా అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరోవైపు విశ్వంబరను జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్ లో ఈ డేట్ కి ప్రత్యేకత ఉంది. ఆయన నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిలిం ఇంద్ర 2002లో జూలై 24నే విడుదలైంది. ఒకవేళ ఈ సెంటిమెంట్ డేట్ కి చిరంజీవి వస్తే అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి. ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ మెగాస్టార్ సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయంటే అది ఈ సినిమాపైనే. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్. ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్ ఒక్కసారిగా అంచనాలను లేపింది. 3 దశాబ్దాల కిందట వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు అప్పటి ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో ఇప్పుడు విశ్వంబర సినిమాను చూస్తున్నంతసేపు అదే ఫీలింగ్ కలిగేలా మల్లెడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే రామరామ అనే పాటను విడుదల చేసిన చిత్ర బృందం త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ స్థాయి గ్రాఫిక్స్ తో ఈసారి చిరంజీవి నుంచి అసలు ఎలాంటి విజువల్ మ్యాజిక్ చూడబోతున్నామో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే హీరో నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మరో సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. అది మ్యాటర్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.